ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్, టైటాన్ కంపెనీ, ఎస్బీఐ ఇన్సూరెన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా రిలయన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ, మ్యాక్స్ హెల్త్ కేర్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 22,919 దగ్గర కొనసాగుతోంది. 206 పాయింట్ల లాభంతో ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 620 పాయింట్ల లాభంతో 73,934 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 500 కూడా 222 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా అదేవిధంగా ఉంది. దాదాపుగా 891 పాయింట్ల లాభంతో 52,437 దగ్గర కొనసాగుతోంది. ఇటు ఐటీ కూడా అదేవిధంగా 189 పాయింట్ల లాభంతో ఉంది. సో 30,628 దగ్గర కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ రాయొచ్చు. మనతో పాటు రీసెర్చ్ అనలిస్ట్ ఏదైతే బిజినెస్కి సంబంధించి సుందర్ రాజా గారు బిజినెస్ అనలిస్ట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. సో వారితో మాట్లాడాలనుకుంటే ఆ నంబర్కి కాల్ చేయొచ్చు, స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి. సార్ నమస్కారం. సార్, మార్కెట్లు లాభాల్లోకి వెళ్ళాయి, మరి ఇది నిలబడుతుందా? సో ఈ టైంలో ఇన్వెస్టర్స్ ఏం చేయాలా? సో మార్కెట్ చూస్తే కనుక లాస్ట్ 3 నెలలుగా భారీగా తగ్గిన తర్వాత మనకి లాస్ట్ వీక్ చూస్తే కనుక మార్కెట్ లోయర్ లెవెల్ నుంచి బాగా స్ట్రాంగ్ రికవరీ అని రావడం చూసాము. మార్కెట్ చూస్తే కనుక ఓవరాల్గా మనకి ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ బాగా కొంచెం కన్సర్న్స్ ఉన్నప్పటికీ ఓ పక్క చూస్తే కనుక అమెరికా నుంచి వార్నింగ్ రావటము, అలాగే ఇరాన్ నుంచి కూడా చూస్తే కనుక ఈక్వల్గా రెస్పాన్స్ వచ్చినప్పటికీ మార్కెట్ చూస్తే కనుక స్ట్రాంగ్గా రికవరీ. ఎందుకంటే మార్కెట్ ఓవరాల్గా ఈ టోన్లో బహుశా భావించిందంటే సీజ్ ఫైర్ వస్తుందని, ఈ యుద్ధానికి త్వరలో ఒక పరిష్కారం వస్తుందని చెప్పి ఈ మాటల్లో మనకి అర్థమవుతుంది. కాబట్టి మార్కెట్లో కొంచెం రికవరీ అనేది కనిపించింది. పైగా మార్కెట్ చూస్తే కనుక లాస్ట్ మంత్ అంటే మార్చిలో చూస్తే కనుక 15% వరకు, అంటే కోవిడ్ 2020 తర్వాత హైయెస్ట్ ఫాల్ చూసాము. హైయెస్ట్ ఫాల్ తర్వాత మార్కెట్లో కొంచెం లోయర్ రేట్లో కొంచెం వాల్యుయేషన్స్ అన్ని కూడా కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా మనం లాస్ట్ వీక్ చూస్తే కనుక రూపీ బాగా స్ట్రెంగ్తన్ అయ్యింది. ఆల్మోస్ట్ 95 లెవెల్స్ దాటిన తర్వాత 100 వెళ్తుందేమో అన్న కొంచెం కన్సర్న్స్ తర్వాత మార్కెట్ ఆల్మోస్ట్ 92 రూపీస్ వరకు రావడం అనేది మనం చూసాం. అందువల్ల మార్కెట్లో కూడా కొంచెం రికవరీ కూడా కనిపించింది. అదేవిధంగా ఈ వారం చూస్తే కనుక చాలా ఇంపార్టెంట్ కీలకమైన డేటా కూడా రావాల్సింది. మనకి ఎల్లుండి మనకి బుధవారం నాడు ఆర్బీఐ దగ్గర నుంచి తమ కీలకమైన పాలసీ మీటింగ్ ఉంది. ఆ పాలసీ మీటింగ్ మీద ఇంట్రెస్ట్ మీద ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు మన దేశంలో 5.5% ఉంది. ఇన్ఫ్లేషన్ కూడా కొంచెం తగ్గింది. కానీ జనరల్గా మార్కెట్ భావించేది ఏంటంటే ఒకవేళ కనుక క్రూడ్ ఆయిల్ కనుక ఇంటర్నేషనల్ మార్కెట్స్లో 110 అలాగే 105 దగ్గర ఉందంటే కనుక మన దేశంలో ఇన్ఫ్లేషన్ కూడా ఇంచుమించు ఒక 6% వరకు వెళ్తుందని మార్కెట్ భావిస్తున్నారు. సో అందువల్ల ఈ పరిమాణాల మీద ఆర్బీఐ ఏ విధమైన కామెంటరీ చేస్తుంది, ఏ విధమైన అవుట్లుక్ ఇస్తుంది అన్న అంశం మీద మార్కెట్ తీవ్రంగా ఎదురు చూస్తుంది. కానీ లాస్ట్ 1 మంత్గా భారీగా సెల్ ఆఫ్ వచ్చింది. కాబట్టి మనకి మార్కెట్లో ఇప్పుడు రికవరీ రావడానికి ఇంకొక ప్రధానమైన కారణం చూస్తే కనుక మనకి ఈ వారం నుంచి మనకి రిజల్ట్స్ కూడా సీజన్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఐటీ దిగ్గజం అలాగే మార్కెట్ లీడర్ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీస్ దగ్గర నుంచి మనకి రిజల్ట్స్ వస్తుంది. కాబట్టి అలాగే లాస్ట్ 1 వీక్గా మనకి ఐటీ స్టాక్స్ కూడా బాగా పెరిగాయి. కాబట్టి సో మార్కెట్ కొంచెం ఒక హోప్ మీద ఒక రికవరీ కనిపిస్తోంది. రైట్ సార్, ఆనంద్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. ఆనంద్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. సుందర్ రాజు గారు ఉన్నారు. సార్, ఇది వర్ధమాన్ అగ్రిగేట్స్, స్టిక్, ధనలక్ష్మి బ్యాంక్ ఉంచమంటారా తీసేయమంటారా సార్? ఓకే, వర్ధమాన్ ఏం తీసుకున్నారు? వర్ధమాన్లో కాంక్రీటా, టెక్స్టైల్సా, పాలిటెక్సా, అక్రిలిక్సా? వర్ధమాన్ అక్రిలిక్స్ సార్. అక్రిలిక్స్. ఓకే, వర్ధమాన్ అక్రిలిక్స్ ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్యకాలంలో ఈ స్టాక్ ఆల్మోస్ట్ 80 రూపాయల నుంచి సగానికి పైగా పడిపోయి 30 రూపాయల వరకు రావడం చూసాము. ఈ లాస్ట్ ఒక 6 నెలలుగా చూస్తే కనుక వర్ధమాన్ అక్రిలిక్స్ భారీగా తగ్గిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 30 లెవెల్స్లో ఇప్పుడు ఈ స్టాక్ కొంచెం చీపర్ లెవెల్లో ఉంది. కాబట్టి 17 రెట్లే ట్రేడ్ అవటం అని చూస్తున్నాము.
వీళ్ళు బేసికల్గా చూస్తే కనుక పంజాబ్ బేస్డ్ ఫైబర్ అక్రిలిక్స్ ఇవన్నీ కూడా తయారు చేసే కంపెనీ. పెద్ద గ్రూప్ నుంచి వచ్చిన కంపెనీ వర్ధమాన్ అక్రిలిక్స్. ఒకసారి మనం ఇయర్ ఆఫ్టర్ ఇయర్ రిజల్ట్స్ చూస్తే కనుక ఈ ఏడాది కొంచెము లాస్ట్ 2 ఏళ్ల క్రితము 425 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 280 కోట్ల వరకు టర్న్ ఓవర్ తగ్గటంతో వర్ధమాన్ అక్రిలిక్స్ బాగా స్టాక్లో కూడా తగ్గింది. కానీ సెక్టార్ కూడా చూస్తే కనుక పెద్ద ఫ్యాన్సీ ఏం లేదు కాబట్టి నా ఉద్దేశం అయితే మనకి లాస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక అంత అనూహ్యంగా ఏమి పెద్ద పాజిటివ్గా లేదు కాబట్టి నా మార్కెట్లో చూస్తే కనుక మనకి మిగతా సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ స్టాక్స్ ముఖ్యంగా ఐటీ కూడా మన లాస్ట్ 1 మంత్గా అనుకున్న అవి కూడా కొంచెం స్టడీగా ఉన్నాయి. బహుశా వాటిని మీరు కన్సిడర్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన 2 స్టాక్ క్యాంప్స్ అనుకుంటాను. క్యాంప్స్ కూడా ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ లాస్ట్ ఒక 6 నెలలుగా ఆల్మోస్ట్ 1000 రూపాయల నుంచి 650-700 రూపాయల వరకు తగ్గడం చూసాము. ఒకవేళ కనుక మార్కెట్ కనుక బహుశా ఇక్కడ కరెక్షన్ పూర్తి అయిపోయి ఇక్కడి నుంచి పెరిగితే కనుక ఈ కంప్యూటర్ స్టాక్ మార్కెట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ అన్నింటిలో కూడా జనరల్గా ర్యాలీ అనేది చూడొచ్చు. క్యాంప్స్ కూడా ఇప్పుడు కొంచెం చీపర్ లెవెల్లోనే ఉంది. వీళ్ళు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి అలాగే మ్యూచువల్ ఫండ్స్కి సర్వీస్ క్యాటర్ చేస్తున్న కంపెనీ క్యాంప్స్. సో ఈ ఏడాది చూస్తే బెస్ట్ రిజల్ట్సే పోస్ట్ చేసింది. 5 ఏళ్ల క్రితం చూస్తే కనుక 200 కోట్ల నుంచి 450 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ఉంది కాబట్టి బహుశా క్యాంప్స్ని కన్సిడర్ చేయొచ్చు. వర్ధమాన్ అక్రిలిక్స్ని ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయొచ్చు. సార్ వెంకీ గారు ఉన్నారు కాలర్. వెంకీ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. నమస్తే. డౌట్ అడగండి. సార్ నేను బజాజ్ ఫైనాన్స్ ఒకటేను కోఫోర్స్ తీసుకుందాం అనుకుంటున్నా, ఎలా ఉంటాయి ఈ స్ట్రైక్ ప్రైస్ లో కోఫోర్స్ ఇంకొకటి కోఫోర్స్ అండ్ బజాజ్ ఫైనాన్స్ 1215 ఉంది. ఓకే, ఈ 2 స్టాక్స్ ఒకసారి గమనిస్తే కనుక 2 కూడా ఈ సెగ్మెంట్స్లో లీడర్స్. బజాజ్ ఫైనాన్స్ లాస్ట్ మంత్ చూస్తే కనుక 20% వరకు వన్ ఆఫ్ ది టాప్ లూజర్స్. ఎందుకంటే లాస్ట్ 2-3 నెలలుగా మనకి ఫైనాన్షియల్ యాక్టివిటీ తగ్గడంతో, ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్ అన్ని కూడా తగ్గడంతో, లెండింగ్, క్రెడిట్ కార్డు, అలాగే ఈఎంఐ ఈ బిజినెస్ అంతా కొంచెం తగ్గడంతో బజాజ్ ఫైనాన్స్లో భారీగా కరెక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాం. సో బజాజ్ ఫైనాన్స్ ఓవరాల్గా చూస్తే కనుక బేసికల్గా మార్చ్ 2026కి అప్డేట్ చూస్తే కనుక వీళ్ళ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ గ్రూ బై 22% అన్నట్టుగా ఒక పాజిటివ్ న్యూస్ రావడం అని చూసాము. అందువల్ల బజాజ్ ఫైనాన్స్లో కూడా కొంచెం పర్వాలేదు. ఈ స్టాక్ ఈ 2-3 రోజులుగా బాగా పెరిగింది. స్టాక్ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక చీపర్ లెవెల్లో ఉంది. అలాగే ఇయర్లీ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్ ఈ ఏడాది బెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీ సంగతి తెలిసింది. అలాగే కోఫోర్జ్ టాప్ మనకి ఈ ఐటీ స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 2-3 నెలలుగా ఆల్మోస్ట్ 2000 రూపాయల నుంచి కరెక్ట్గా 1100-1000 రూపాయల వరకు తగ్గింది. 50% వరకు కోఫోర్జ్లో కరెక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాం. కోఫోర్జ్ చూస్తే కనుక ఈ మధ్య కూడా చూస్తే కనుక వీళ్ళు మోడర్నైజ్ చేస్తున్నట్టుగా ఏఏ ప్లాట్ఫామ్స్ కూడా వీళ్ళు కొంచెం సొల్యూషన్స్ అందిస్తున్నట్టుగా ఒక మేజర్ ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా వార్త రావడం కూడా చూసాం. అందువల్ల కోఫోర్జ్ కూడా కొంచెం పర్వాలేదు, పాజిటివ్గా కనిపిస్తుంది. పైగా కోఫోర్జ్ చూస్తే స్టాక్ వాల్యుయేషన్స్ ఓన్లీ 30 టైమ్స్ ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లో కనిపిస్తుంది. పైగా ఈ మధ్య వీళ్ళ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఈ 5 త్రైమాసిక ఫలితాల్లో గమనిస్తే కనుక మొన్న అక్టోబర్ టు డిసెంబర్లో బెస్ట్ రిజల్ట్స్ 250 కోట్ల వరకు. ఈ మధ్య కాలంలో ఐటీ సెగ్మెంట్ లాస్ట్ 6 నెలలుగా కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తున్నప్పటికీ కోఫోర్జ్ మటుకు చాలా బాగా పెర్ఫామ్ చేసింది. ఈ ఏడాది 812 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ. సో కాబట్టి కోఫోర్జ్ కూడా బాగానే ఉంది. రైట్ సార్. ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం. సార్ నమస్తే అండి. డౌట్ అడగండి. సుందరరాజు గారు. సార్ ఈ ఇండియన్ ఐడా ఉంది కదా, ఈడా. ఓకే, ఆ ఈడా మేము 257లో తీసుకున్నాం సార్. అది ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్ దగ్గర చాలా పడిపోయింది కదా, 60% ఎంతో. ఇప్పుడు దాన్ని యావరేజ్ చేస్తూ చాలా అద్భుత వేస్ట్ అంటారా? ఓకే, ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ తీసుకోవచ్చు అంటే 280 రూపాయల వరకు ఆ మధ్యకాలంలో పెరిగిన తర్వాత మీరు ఆల్మోస్ట్ హై లెవెల్స్లో తీసుకున్నారు. ఆ తర్వాత ఈ లాస్ట్ 1 ఇయర్గా 6 మంత్స్గా పరిస్థితి బాగా లేకపోవడంతోటి పవర్ స్టాక్స్ అంత క్రితమే మీరు కొనక ముందే చూస్తే కనుక భారీగా పెరిగింది. 70 రూపాయల నుంచి 300 రూపాయల వరకు 5 రెట్లు పెరిగిన తర్వాత ఈ స్టాక్లో కరెక్షన్ రావడం చూస్తున్నాం. సో ఐఆర్ఈడిఏ ఒకసారి గమనిస్తే కనుక కంపెనీ ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్న విషయం తెలిసిందే. ఈ స్టాక్ ఇప్పుడు చూస్తే కనుక చీపర్ లెవెల్లోనే ఉంది. అలాగే ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీ చూస్తే కనుక ఈ క్వార్టర్ రిజల్ట్స్ అంటే అక్టోబర్ టు జనవరి టు మార్చ్ రిజల్ట్స్ కూడా బాగానే ఉండొచ్చిన ఎక్స్పెక్టేషన్స్. సో అలాగే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ రిజల్ట్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 15
1700 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ఉన్న కంపెనీ. సో చీపర్ లెవెల్లో ఉంది, ఈ మధ్య పెర్ఫార్మెన్స్ బాగుంది, స్టాక్ కూడా హై లెవెల్ నుంచి బాగా పడింది. పైగా పవర్ కంపెనీస్ అన్నీ కూడా చూస్తే కనుక లాస్ట్ ఒక 3 to 6 monthsగా చూస్తే కనుక వీళ్ళ ప్రయారిటీస్ కూడా కొంచెం మార్చుకుంటున్నట్టు కనిపిస్తుంది. ట్రెడిషనల్ పవర్ దగ్గర నుంచి ఈ ముఖ్యంగా గల్ఫ్ సిచ్యువేషన్ తర్వాత కొంచెం గ్రీన్ ఎనర్జీ, ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీకి కొంచెం షిఫ్ట్ అవ్వాలి, ఫోకస్ చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు రావడం కూడా మనం చూసాం. అందువల్ల పవర్ స్టాక్స్ అన్నీ కూడా మనకు ఈ మధ్య లాస్ట్ 2-3 నెలలుగా పెరుగుతున్నాయి. సో కాబట్టి IREDని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, శ్రీకాంత్ గారు ఉన్నారు. శ్రీకాంత్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్, సుందర్రాజు సార్ గారికి. నమస్తే శ్రీకాంత్ గారు. సార్ గతంలో మీరు చెప్పినన్ని బాగా రిటర్న్ వచ్చాయి సార్, కానీ వచ్చేసి సార్ ఇప్పుడు కరూర్ వైశ్య బ్యాంక్ అనేది లాంగ్ టర్మ్ కి ఏమన్నా తీసుకోవచ్చా ఒక 5-10 years కి? అదే విధంగా SJS ఎంటర్ప్రైజ్మెంట్ అనేది లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా? ఓకే, కరూర్ వైశ్య బ్యాంక్ చూస్తే కనుక ఈ స్టాక్ లాస్ట్ 1 yearగా అవుట్ పెర్ఫామ్ చేసింది. ఈ ప్రైవేట్ బ్యాంక్ చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ 23rd Januaryన చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయడం చూసాము. అందువల్ల ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో 200 రూపాయల నుంచి 330 రూపాయల వరకు కరూర్ వైశ్య బ్యాంక్లో మంచి ర్యాలీ కూడా రావడం చూస్తున్నాం. సో కరూర్ వైశ్య బ్యాంక్ ఇప్పుడే కొంచెం కరెక్షన్ కూడా వచ్చింది కాబట్టి నా ఉద్దేశం అయితే మేబీ ఒక చిన్న డిప్లో కరూర్ వైశ్య బ్యాంక్ని మీరు తీసుకోవచ్చు. బేసికల్గా కరూర్ వైశ్య బ్యాంక్ ఒక్కసారి మనం ఈ రేట్లో స్టాక్ చీపర్ లెవెల్లో ఉందా, కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉందా అని అంశాన్ని చూడాలి. కాబట్టి ఓన్లీ 12 times ట్రేడ్ అవుతుంది వీళ్ళు EPSకి. సో కాబట్టి చీపర్ లెవెల్ ఉంది. 1916లో స్టార్ట్ అయిన కరూర్ వైశ్య బ్యాంక్. అలాగే ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగానే పెర్ఫామ్ చేసింది. 700 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ. సో కాబట్టి మీరు ఓకే కన్సిడర్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ SJS ఎంటర్ప్రైజెస్. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే కొంచెము ఈ స్టాక్ కొంచెము 1600 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ వాల్యుయేషన్స్ చూస్తే కనుక 33 times ఉంది. కొంచెం ఓకే నార్మల్ ప్రైస్ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఇయర్ ఆఫ్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఈ SJS ఎంటర్ప్రైజెస్కి 110 కోట్ల నుంచి 160 కోట్ల వరకు ఈ మధ్య కాలంలో పెరిగింది. పైగా ఈక్విటీ కూడా చిన్న కంపెనీ, 30 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ SJS. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మేబీ SJS కొంచెం వెయిట్ చేయొచ్చు. రైట్ సార్, నాగలక్ష్మి గారు ఉన్నారు. నాగలక్ష్మి గారు నమస్కారం. నాగలక్ష్మి గారు టీవీ చూడకండి. హలో, టీవీ చూడకండి. అండి మాట్లాడుతున్నాను. ఏమండి ఈ రేట్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తీసుకోవచ్చండి? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఓకే, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ ప్రైస్లో తీసుకోవచ్చు. అంటే ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కన్నా మనకి మిగతా స్టాక్స్ చాలా బాగానే ఉన్నాయి. అంటే 66 సార్. అవును, ఈ వారం చూస్తే కనుక ఆల్మోస్ట్ 3.5% వరకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఒక మంచి అప్ ట్రెండ్ రావడం చూస్తున్నాము. అలాగే బ్యాంక్స్ అన్నీ కూడా చూస్తే కనుక కొంచెం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. అలాగే మార్చి నెల అప్డేట్ చూస్తే కనుక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర టోటల్ డిపాజిట్స్ గ్రూ బై 14% ఒక పాజిటివ్ అప్డేట్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాస్ట్ 6 monthsగా కూడా బాగానే పెర్ఫామ్ చేసిన స్టాక్ కాబట్టి స్టాక్ కూడా కొంచెం చీపర్ లెవెల్లోనే ఉంది. 7 times ట్రేడ్ అవుతుంది. 1935లో స్టార్ట్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పర్లేదు, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఆల్మోస్ట్ 1800 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్ ప్రకటించింది. అలాగే ఈ ఏడాది చూస్తే కనుక ఇంచుమించు 5600 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించింది. ఈ 5 ఏళ్ల క్రితం 570 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 10 రెట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో గ్రోత్ చూసాం. సో ఓకే, మీరు అనుకున్నట్టుగా మహారాష్ట్ర బ్యాంక్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, అట్లాగే ఇప్పుడు మార్కెట్లకు సంబంధించి కూడా అంటే ఒడిదుడుకులు నష్టాలు అక్కడి నుంచి ఇప్పుడు రికవరీ అయ్యి ముందుకెళ్తా ఉంది. సో ఇది నిలబడుతుందా అనేది ఒక డౌట్. సో ఇది అందరినీ వేధిస్తున్న ప్రశ్న అనుకోవచ్చు. కానీ ఇంకొక 24 hours, ఇంకొక 48 hoursలో మనకి పూర్తిగా గల్ఫ్లో ఉన్న ఒక సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది. బట్ కానీ మార్కెట్ చూస్తే కనుక కొంచెం పాజిటివ్ అవుట్కమ్ ఎదురు చూస్తుంది. సో ఆల్మోస్ట్ యుద్ధం కూడా ఒక సీజ్ ఫైర్ వస్తుంది, యుద్ధం కూడా ఆగిపోతుంది అని ఒక ఆశాభావంతో మార్కెట్ కూడా ఎదురు చూస్తుంది. సో ఒకవేళ కనుక ఏమాత్రం కనుక పాజిటివ్ అప్డేట్ వస్తే కనుక మార్కెట్ ఇక్కడ నుంచి బాగా ఫ్లేర్ అప్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా మనం చూస్తే కనుక మిగతా మేజర్ అంశాలు ఒకసారి గమనిస్తే కనుక మనకి రూపీ తగ్గింది. సో 95 నుంచి 92కి రావడం, ఒకవేళ కనుక 90 బిలో రావటము, అలాగే క్రూడ్ ఆయిల్ కూడా ఈ మధ్యకాలంలో $100 నుంచి 110కి మళ్ళీ పెరగడంతో కొంచెం మార్కెట్లో నర్వస్నెస్ కూడా వచ్చింది. కాబట్టి అలాగే మనకి రిజల్ట్స్ కూడా ఈ సీజన్ స్టార్ట్ అయింది. ముఖ్యంగా మనకి రిజల్ట్స్లో మార్కెట్ ఎదురు చూసిందంటే లాస్ట్ 3 నెలలుగా 4 నెలలుగా మనకి మార్కెట్ని మన ఎకానమీని
ప్రభావితం చేసే చాలా మేజర్ ఇష్యూస్ కూడా వచ్చాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏ విధమైన ప్రభావితం చేస్తుంది, ముఖ్యంగా కార్పొరేట్ ఎర్నింగ్స్ చూస్తే కనుక మనకి ఈసారి కొంచెం స్లైట్గా కొంచెం డౌన్ గ్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా, ఎర్నింగ్స్ తగ్గే అవకాశాలు ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ రావడం కూడా మనం చూస్తున్నాం. అలాగే మనం ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్య వచ్చిన వార్త చూస్తే కనుక ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ కూడా చూస్తే కనుక కొంచెము గ్రోత్ ఈసారి కొంచెము తగ్గే అవకాశాలు ఉన్నట్టుగా కొంచెం వార్త రావడం చూస్తాం. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా చూస్తే కనుక రేపు 8వ తారీఖున ఆర్బీఐ తమ కీలకమైన మీటింగ్లో కాన్ఫరెన్స్లో మరింత విశ్లేషణ చేస్తుంది. కాబట్టి ఆర్బీఐ చేసిన కామెంటరీ బట్టి మనకి ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనకి మార్కెట్ నెక్స్ట్ మూమెంట్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది ఎల్లుండి తర్వాత. మార్కెట్లు అయితే లాభాల్లో కొనసాగుతున్నాయి. మనతో పాటు సుందరరాజా గారు ఉన్నారు. సార్, మీతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సార్ నాకు మస్గాన్ డాక్ కొచ్చిన్ షిప్ యార్డ్ ఎంట్రీ పాయింట్స్ ఏమైనా చెప్పగలరా? ఎంట్రీ ఓకే, రెండు షిప్పింగ్ కంపెనీస్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా తగ్గి లాస్ట్ మంత్ చూస్తే కనుక మజగాన్ డాక్లో ఇంచుమించు 5% వరకు రీబౌండ్ అయింది. సో ఈ మధ్య చూస్తే కనుక ఆల్మోస్ట్ 3,000 రూపాయల నుంచి 2,000 రూపాయలకి రావటము, 2,000 రూపాయల దగ్గర చూస్తే కనుక సపోర్ట్ తీసుకోవడం చూస్తున్నాం. సో నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ ఈ లెవెల్లో బహుశా కొంచెం బాటమ్ అయినట్టు కనిపిస్తోంది. సో ఈ మధ్య చూస్తే కనుక నేవీ కూడా వీళ్ళు కొంచెం కొత్త షిప్స్ కూడా ఇచ్చినట్టుగా వార్తలు రావడం కూడా చూస్తున్నాం. అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 2,000 రూపాయల నుంచి 1,200 రూపాయల వరకు తగ్గి లాస్ట్ వీక్ కొచ్చిన్ షిప్ యార్డ్ ఆల్మోస్ట్ ఒక 5% వరకు రీబౌండ్ అవడం అనేది మనం చూస్తున్నాం. సో రెండు కూడా చూస్తే కనుక లోయర్ లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి బహుశా కొంచెం డిఫెన్స్ కూడా మనకు తెలిసిందే ప్రయారిటీ కూడా ఇస్తున్నారు. కాబట్టి సో ఈ లెవెల్లో మేబీ కన్సిడర్ చేయొచ్చు కొచ్చిన్ అండ్ షిప్ యార్డ్ అండ్ మజగాన్ డాక్. రైట్ సార్, అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో అంటే టెక్నికల్గా ఎట్లా ఉంది, సపోర్ట్ ఎక్కడ ఉంది? సో ఒకసారి గమనిస్తే కనుక లాస్ట్ మంత్ 22,000 22,200 దగ్గర ఒక బాటం తీసుకొని ఈ పరిస్థితిలో కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. కాబట్టి సో ఈ లెవెల్లో 22,000 దగ్గర సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఒకసారి లాస్ట్ ఇయర్ కూడా చూస్తే కనుక ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 2025లో ఈ 3 నెలల్లో కూడా 22,000 దగ్గరకు వచ్చినప్పుడల్లా ఒక బౌన్స్ బ్యాక్ కనిపించి 4,000 పాయింట్ల వరకు ర్యాలీ రావడం చూస్తాం. అంటే ఈ అలాగే 2024లో కూడా కరెక్ట్గా మార్చిలోనే ఈ 22,000 దగ్గర కూడా సపోర్ట్ తీసుకుంది. ఈ 3 సంవత్సరాలు మనం గమనిస్తే కనుక కంటిన్యూస్గా ఇక్కడ 22,000 దగ్గర ఒక స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్ బహుశా ఇక్కడ కొంచెం టెక్నికల్గా సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ అంశాలే కాకుండా మనకి ఇంకొక ప్రధానమైన అంశం గమనిస్తే కనుక ఈ వారం 3 కీలకమైన డేటా అమెరికా నుంచి రాబోతుంది. గురువారం నాడు చూస్తే కనుక అమెరికా గ్రోత్ రేట్, జీడిపి ఎలా ఉంది అనేది క్వార్టర్లీ గ్రోత్ రేట్ డేటా వస్తుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. అలాగే అమెరికాలో శుక్రవారం చూస్తే కనుక ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ డేటా కూడా వస్తుంది. సో అక్కడ కూడా ఈ మధ్యకాలంలో చాలా ఇష్యూస్ వచ్చిన సంగతి మనకు తెలిసింది. ఆ ప్రభావం వాళ్ళ ఇన్ఫ్లేషన్ మీద ధరలు ఏమైనా పెరిగాయా, అలాగే ఉన్నాయా అని ఒక అర్థం అవుతుంది. అలాగే బుధవారం నాడు చూస్తే కనుక ఎంప్లాయ్మెంట్ డేటా కూడా ఉంది. సో ఎంప్లాయ్మెంట్ డేటా, జీడిపి డేటా, ఇన్ఫ్లేషన్ చాలా ఈ మూడు మ్యాక్రో ఎకనామిక్ పాయింట్స్ కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకోవచ్చు. రైట్ సార్, ఉదయ్ శంకర్ గారు ఉన్నారు. శంకర్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి సుందరరాజా గారు. నమస్తే ఉదయ్ శంకర్. సార్ అట్ ప్రెసెంట్ మార్కెట్ రేట్ లోని మరొక షార్ట్ టర్మ్ తీసుకోవచ్చు సార్ నేషనల్ అల్యూమినియం కంపెనీ. ఓకే, నేషనల్ అల్యూమినియం కంపెనీ చూస్తే కనుక ఈ స్టాక్ ఓవరాల్గా బాగుంది. ఎందుకంటే ఈ మధ్య లాస్ట్ 6 monthsగా అల్యూమినియం స్టాక్స్ అని బాగా పెరిగాయి. పైగా జనరల్గా మీరు ఈ స్టాక్ అవుట్ పెర్ఫార్మ్ చేసింది. ముఖ్యంగా సర్ప్రైజింగ్గా లాస్ట్ 3 నెలలుగా మార్కెట్ కరెక్షన్లో నేషనల్ అల్యూమినియం పడలేదు. పైగా ఈ స్టాక్ చూస్తే కనుక 350 రూపాయల నుంచి 440 రూపాయల వరకు వెళ్ళి గరిష్ట స్థాయి దగ్గర బాగా పటిష్టంగా ట్రేడ్ అవుతోంది నేషనల్ అల్యూమినియం. సో కాబట్టి నేషనల్ అల్యూమినియం నిన్న వచ్చిన డేటా కూడా చూస్తే కనుక వీళ్ళ అల్యూమినియం సేల్స్ ఈ మధ్యకాలంలో 31% వరకు పెరిగినట్టుగా హైయెస్ట్ ఎవర్ ప్రొడక్షన్ ఇప్పటివరకు 2026 ఫిజికల్ ఇయర్కి నమోదు చేసుకున్నట్టుగా ఒక వార్త రావడం చూస్తున్నాం. 1.4 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ అనేది అల్యూమినియంలో నేషనల్ అల్యూమినియం సాధించడం చూసాము. సో కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అంటే ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా స్టాక్ తీసుకున్నప్పుడు అవి ఆ స్టాక్ కనుక బాగా వర్కౌట్ అయ్యి సక్సెస్లో ఉందంటే కనుక అతన్ని కట్ చేయకూడదు. లాస్లో ఉన్నప్పుడే మనం బయటపడాలి, కానీ ప్రాఫిట్లో ఉన్నప్పుడు వీలైనంత వరకు హోల్డ్ చేయొచ్చు. పైగా నేషనల్ అల్యూమినియం పబ్లిక్ సెక్టర్ ఈ కంపెనీ కూడా బాగా పెర్ఫార్మ్ చేసింది. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, చక్రి గారు ఉన్నారు కావాలి. చక్రి గారు నమస్కారం. సార్ నమస్తే సార్. సుందరరాజు. నమస్తే చక్రి. డౌట్ అడగండి. సార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాష్ లో ప్రజెంట్ మార్కెట్ లో తీసుకోవచ్చా, అలాగే నిఫ్టీ ఫ్యూచర్ బై చేయొచ్చా ఈ రోజు? క్యాష్లోనే తీసుకోవాలండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఏ స్టాక్ అయినా సరే మీరు ఫ్యూచర్స్ ఆప్షన్స్లో ఎంటర్ అవ్వకూడదు. ఈ మధ్య మీరు చూసే ఉంటారు రెగ్యులేటర్ అథారిటీస్ దగ్గర నుంచి కూడా వచ్చిన మనకి అప్డేట్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 10 మంది ట్రేడర్స్లో ఈ ఫ్యూచర్స్ మార్కెట్లో
9 మంది నష్టపోతున్నారు తీవ్రంగా. సో వాళ్ళ హర్నింగ్స్ అన్నీ కూడా అలా ఆవిరైపోవడం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి మీరు అనుకున్నట్టుగానే ఎస్బీఐఏ కొంచెం సేఫర్ బెట్ అవుతుంది. 1200 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఈ మధ్యకాలంలో తగ్గింది. పైగా ఎస్బీఐ రిజల్ట్స్ ఇంకా చాలా దూరం ఉంది, 15th మేన ఉంది. మొన్న పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక ఎస్బీఐ చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అంత క్రితం చూస్తే కనుక రిజల్ట్స్ కూడా 2 సార్లు రిజల్ట్ వచ్చిన తర్వాత 10 to 15% వరకు ఎస్బీఐ అప్రిషియేట్ అవ్వడం చూస్తున్నాం. సో కాబట్టి ఎస్బీఐ కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. రెండోది మీరు నిఫ్టీలో ఫ్యూచర్స్లో తీసుకొచ్చినారు, చాలా హైలీ స్పెక్యులేటివ్. సో డబ్బులు పోయాయి పోయినా పర్వాలేదు, మనకి ఏ విధమైన ఇబ్బంది ఉన్న అలా అనుకున్నప్పుడు పరిస్థితిలోనే మీరు తీసుకోవాలి తప్ప కానీ జనరల్గా ట్రేడింగ్కి దూరంగా ఉంటే మంచిది. రైట్ సార్, హరిబాబు గారు ఉన్నారు. హరిబాబు గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. సుందరరాజు గారు ఉన్నారు. సార్ అది ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది సార్? ఓకే, ట్రెండ్ ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్య కాలంలో ఈ స్టాక్లో కూడా బాగా వీక్గా కనిపించింది. ఈ స్టాక్ ఈ మధ్య ఆల్మోస్ట్ 6000 రూపాయల నుంచి ఈ స్టాక్ భారీగా తగ్గడము 3000 రూపాయల వరకు తగ్గింది. మొన్న ట్రెండ్ మంచి లాస్ట్ 1 or 2 వీక్స్గా చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి కొంచెం రికవర్ అయింది. బేసికల్గా ట్రెండ్ చూస్తే కనుక వీళ్ళు టెక్స్టైల్ సెగ్మెంట్లో ఉన్నారు, ఫుడ్, గ్రాసరీ అండ్ అదర్ ఐటమ్స్లో ఉన్న సంగతి కూడా తెలిసింది. స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్ ఉంది. వీళ్ళు ఆల్మోస్ట్ 80 రెట్లు ట్రేడ్ అవుతుంది వీళ్ళ ఏపీఎస్కి ట్రెండ్. కాబట్టి నా ఉద్దేశం అయితే ట్రెండ్ అయితే అవాయిడ్ చేయొచ్చు ఈ లెవెల్లో. ఒకసారి ట్రెండ్ గమనిస్తే కనుక ఈక్విటీ చిన్నదైనప్పటికీ ఓకే, మేబీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి అవాయిడ్ చేయొచ్చు ప్రస్తుతం ట్రెండ్. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, ఎన్ఎస్డిఎల్ 1250లో ఉందంట, యావరేజ్ చేయమంటారా, ఎగ్జిట్ లాంగ్ టర్మ్ కోసం? నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్ ఒకసారి గమనిస్తే కనుక లాస్ట్ వీక్ 4% వరకు పెరిగింది. ఎందుకంటే బహుశా కొంచెం మార్కెట్ బాటమ్ అయిపోయిందని ఎక్స్పెక్టేషన్స్ తోటి మార్కెట్ ఇక్కడ నుంచి ర్యాలీ వస్తుందనే ఉద్దేశంతో బహుశా కొంచెం ఎన్ఎస్డిఎల్లో కూడా ఒక ర్యాలీ రావడం అని చూస్తున్నాం. సో ఎన్ఎస్డిఎల్ నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో పెద్దగా రిస్క్ లేదనిపిస్తుంది. ఆల్మోస్ట్ 1200 రూపాయల నుంచి ఎన్ఎస్డిఎల్ భారీగా పడిన తర్వాత ఇప్పుడు కొంచెము లాస్ట్ వీక్ అవుట్ పెర్ఫామ్ చేసింది. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, కానీ పర్వాలేదు. ఎందుకంటే కొన్నిసార్లు మంచి స్టాక్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్న వాల్యుయేషన్స్ కన్నా ఫ్యూచర్లో అవుట్లుక్ గ్రోత్ని బట్టి కూడా స్టాక్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా మూవ్ అవుతుంటాయి. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఎన్ఎస్డిఎల్ కన్నా కొంచెం ఎస్బీఐ, కెనరా బ్యాంక్, హెచ్డిఎఫ్సి, రిలయన్స్, ఇన్ఫోసిస్ వీటిని కొంచెం ప్రస్తుతం కన్సిడర్ చేయొచ్చు, కొంచెం చీపర్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి. రైట్ సార్, రామరాజు గారు ఉన్నారు. రామరాజు గారు నమస్కారం. సార్ నమస్తే అండి. మీ డౌట్ అడగండి సార్. శక్తి పంప్స్ నాకు 600 ఉన్నాయి, ఇప్పుడు ఏమైనా ఆర్డర్ చేయమంటారా? శక్తి పంప్స్. ఓకే, శక్తి పంప్స్ కూడా చూస్తే కనుక అగ్రి కంపెనీ, అగ్రికల్చర్, ఇరిగేషన్ ఉన్నారు, చాలా స్ట్రాంగ్ కంపెనీ. కాకపోతే ఈ మధ్య 1000 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 450 రూపాయల వరకు శక్తి పంప్స్ బాగా భారీగా తగ్గింది. శక్తి పంప్స్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ చూసాము. అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక కొంచెం చీపర్ లెవెల్లో ఉంది. వీళ్ళు పంప్స్, మోటార్స్, సబ్మెర్సివ్ అలాగే సోలార్ ఎనర్జీలో తయారు చేస్తున్న పెద్ద కంపెనీ శక్తి పంప్స్. ఈ స్టాక్ గమనిస్తే కనుక ఏడాది 400 కోట్లు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించారు. 5 ఏళ్ల క్రితము 75 కోట్ల నుంచి ఇంచుమించు 4-5 రెట్లు గ్రోత్ కూడా చూసాం. కాకపోతే మొన్న లాస్ట్ ఒక 2 క్వార్టర్లుగా గ్రోత్ అంతా లేకపోవడంతో కొంచెం టర్న్ ఓవర్ కూడా 660 కోట్ల నుంచి కొంచెం 550 కోట్ల వరకు తగ్గడంతో ఈ స్టాక్లో పడింది. బట్ ఈ డేటా బట్టి చూస్తుంటే కనుక కంపెనీ చాలా స్ట్రాంగ్గా ఉంది, చీపర్ లెవెల్లో ఉంది, అగ్రికి రిలేటెడ్ కంపెనీ, హై నుంచి బాగా పడింది అన్న అంశాలు గమనిస్తే శక్తి పంప్స్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, అట్లాగే కొన్ని కామెంట్స్ ఉన్నాయి. మస్తానరావు గారు అడుగుతున్నారు, ఆర్ఐఎల్ 100 షేర్స్ ఉన్నాయంట 1337లో. సో కరెంట్ రేట్లో తీసేయమంటారా, హోల్డ్ చేయమంటారా, లేదా ఎగ్జిటా ఏంటి లాంగ్ టర్మ్ కోసం? ఓకే, ఈ వారం అంటే ఇవాళ ఆర్ఐఎల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక సర్ప్రైజింగ్గా ఒక 3.5% వరకు తగ్గడం అనేది మనం చూస్తున్నాము. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ నా ఉద్దేశం అయితే పెద్ద కంపెనీ కాబట్టి 1600 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 1300 రూపాయల వరకు తగ్గింది. సో ఈ లెవెల్లో 1250-1300 రూపాయల దగ్గర కొంచెం సపోర్ట్ ఉంది. పైగా ఏ గ్రూప్ బ్లూ చిప్ మార్కెట్ లీడరు బాగా తగ్గింది కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ని హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే స్టాక్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 22 టైమ్స్ ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు రిలయన్స్ ఇండస్ట్రీస్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుందరరాజా గారు. మార్కెట్ సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.